బీఆర్కే న్యూస్ ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన మూలికా వైద్యం, వంశపార్యంగా పూర్వీకుల నుంచి చేస్తున్నటువంటి వైద్యం. ఈ ఛానల్ ద్వారా ఎన్నో రకాల మొక్కల గురించి ఈ యొక్క వీడియోలలో చూపించడం జరుగుతుంది. మీకు ఏదన్నా పలానా మొక్క గురించి మాకు తెలియజేయండి, పలానా జబ్బు గురించి తెలియజేయండి అంటే మీరు కామెంట్లో పెడితే వాటి గురించి కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మనము చాలామందికి తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఈ తెల్ల వెంట్రుకలకు మనకు హోమ్ రెమెడీ లాగా ఏమన్నా ఉంది అంటే ఒక మంచి వైద్యం నేను మీకు చూపిస్తాను. క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే తెల్ల జుట్టు రావడానికి కారణం ఏమంటే, పూర్వం రోజులలో ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళకైతేనే తెల్ల వెంట్రుకలు ఎక్కువగా వచ్చేటివి. ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి తెల్ల జుట్టు రావడం మొదలైంది. ఎందుకంటే మనం ఉన్నటువంటి వాతావరణంలో, మనం తినే ఆహారం వల్ల, మనం నివసిస్తున్నటువంటి యొక్క పొల్యూషన్ వల్ల, ప్రకృతిలో పొల్యూషన్ వల్ల, కొన్ని రకాల కారణాల చేత మనం వాడే షాంపూల వల్ల కూడా తెల్ల జుట్టు అనేది వస్తుంది. విటమిన్ అంటే మెలినోన్ అనే విటమిన్ మన బాడీలో తగ్గిపోవడం వల్ల వెంట్రుకల్లో ఉండాల్సినటువంటి నలుపు తగ్గిపోయి తెల్లగా అయిపోతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క వెంట్రుకలు, తెల్ల వెంట్రుకలు మనము నల్లబరుచుకోవడానికి మన ప్రకృతిలో ఉండే మూలికలలో కరివేపాకుతో ఒక ఔషధం ఎట్లా తయారు చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. మనము ఔషధంతో పాటుగా మనము మన దినచర్యలలో షాంపూలు వాడడం కానీ, అంటే హై కెమికల్ ఉండే షాంపూలు మనం తగ్గించుకోవాలి. ఫుడ్లో మనకు ఉసిరికాయలు ఉంటాయి, ఉసిరికాయలు కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటే ఏదైతే వెంట్రుకలకు నలుపుదనం ఉంటుందో ఆ యొక్క విటమిన్ని డెవలప్మెంట్ చేస్తుంటుంది, తగ్గిపోతూ ఉంటాయి. ఇట్లా కొన్ని తినే వస్తువులలో, కొన్ని మూలికలలో కూడా ఉంటాయి. కాబట్టి మనం తినే ఫుడ్లో అవి మార్చుకోండి. ఈ యొక్క వీడియో ద్వారా మనము కరివేపాకుతో వైద్యం, తెల్ల జుట్టును నల్లబరుచుకోవడానికి ఎలాగంటే, ముందుగా మన ఒంటింట్లో కరివేపాకు ఉంటుందండి. ఈ విధంగా కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు దండిగా మనకు తెచ్చుకొని బాగా నీట్గా కడిగేసి, ఆకులు మొత్తం, రెమ్మలు ఆకులు మొత్తం బాగా నీట్గా తీసుకొని రోట్లో బాగా లైట్గా దంచేసి మిక్సీలో వేసి, కొద్దిగా లైట్గా అంటే మనం కడిగేటప్పుడు కొద్దిగా బాగా నీళ్ళలో కడిగేసి వెంటనే రోట్లో వేసి బాగా దంచి మిక్సీలో పడితే దాని యొక్క లిక్విడ్ అంటే ఆ యొక్క పసురు వస్తుందన్నమాట. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి వైద్యంకి మనకు పసురు కావాలి, కరివేపాకు పసురు అవసరం. కాబట్టి ఈ యొక్క వైద్యం మనం చేసుకునేటప్పుడు కరివేపాకు పసురు ఒక 200 ml తీసుకోండి. 200 ml కరివేపాకు పసురు బాగా దండిగా ఇంత ఆకు తెచ్చుకుంటే, ఆకు ఫ్రెష్గా ఉందనుకోండి రసం బాగా వస్తుంది. కాబట్టి బాగా తెచ్చి నీట్గా కడిగేసి వెంటనే రోట్లో వేసి దంచేసి బాగా దాన్ని జ్యూస్ పట్టేసి బట్టలు వేసి పిండాలి. బట్టలు వేసి పిండితే రసం వస్తుంది. 200 ml కరివేపాకు రసం తీసుకొని 250 ml కొబ్బరి నూనె, మంచి గానగొట్టిన కొబ్బరి నూనె తీసుకోండి, రిజల్ట్ బాగుంటుంది. కాబట్టి గానగొట్టిన కొబ్బరి నూనె తీసుకొని ముందుగా ఒక మట్టి పాత్ర కానీ, మన ఇంట్లో ఏదైనా బౌల్ ఏదైనా తీసుకొని అందులో కొబ్బరి నూనె పోయండి. ఫస్ట్ పోసిన తర్వాత అందులోకి ఈ యొక్క కరివేపాకు పసురు పోయండి. పోసి చిన్న మంట మీద బాగా ఉడకాల. బాగా ఉడికి బాగా ఆ పసురు మొత్తం ఆయిల్లోకి ఇంకిపోవాలి. అంత ఆయిల్లోకి డ్రై అయిపోయినాక దాన్ని ఒక 10-15 నిమిషాల తర్వాత అంత ఆయిల్లోకి వెళ్ళిపోయినాక, అప్పుడు ఆయిల్లో అది ఇంకిపోయిందా లేదా అని మనకు తెలియాలంటే ఆ ఉడికేటప్పుడు బుడగలు వస్తాయి కదా, ఆ బుడగలు అనేది ఆగిపోతుంది. ఆగిపోయినాక మళ్ళీ లైట్గా నీళ్ళు అట్లా చిలకరేస్తే చిటపట సౌండ్ వస్తుంది. అప్పుడు మనకు పసురు అంతా ఆయిల్లోకి వెళ్ళిపోయింది, ఆయిల్ మనకు రెడీ అయిందని మనకు అర్థం అన్నమాట. కాబట్టి అప్పుడు ఆయిల్ని మనం పక్కకి తీసుకొని నీట్గా దాన్ని చల్లారినాక వడబోసుకొని ఆ యొక్క ఆయిల్ను గాజు సీసాలు వేసుకొని రెగ్యులర్గా మనము 2 రోజులకు ఒకసారి కానీ, 3 రోజులకు ఒకసారి కానీ, వీలైతే డైలీ కానీ మనము తలకు, తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు తలకు, మీసాలకు, గడ్డాలకు, మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు అయితే తలకు మొత్తం అట్లా మనం రెగ్యులర్గా అప్లై చేస్తుండాలి. దీంతో పాటుగా ఈ యొక్క కరివేపాకునే మనం నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకొని బాగా ఇంత కరివేపాకు దండి తెచ్చుకొని ఏదైనా ఒక పట్ట కానీ మ్యాట్ మీద బాగా వేసేసి, మనకు ఇప్పుడు ఎండల కాలం అయితే బాగా గాలిలో ఉండేటటువంటి ఆ యొక్క వేడికే కరివేపాకు మొత్తం ఒట్టిగా అయిపోతుంది. దాన్ని చేతితో నలిపి కొద్దిగా మిక్సీలో వేసి పౌడర్లాగా పట్టుకొని దాన్ని వస్త్రగాలితం కానీ లేకుంటే జల్లి పట్టేసుకొని
ఒక 50 గ్రాములు కరివేపాకు పౌడర్ అయితే ఒక 50 గ్రాములు కలకండ అంటే కండ చక్కెర ఉంటుంది కదా, అది కూడా 2 కలిపి మిక్సింగ్ చేసేసుకోవాలి. చేసుకొని ఒక డబ్బాలో మనం పోసి పెట్టుకొని మజ్జిగలో వీలైతే మజ్జిగ కానీ లేకపోతే నీళ్ళల్లో కానీ కొద్దిగా నైట్ పడుకునేటప్పుడు కానీ లేకుంటే ఉదయం కానీ కొద్దిగా, ఇప్పుడు వేడి శరీరం ఎక్కువ వేడి ఉన్న వాళ్ళైతే పావు చెంచా కానీ హాఫ్ స్పూన్ వేసుకోండి, మజ్జిగలో తీసుకోండి. వాళ్ళకు వేడి తగ్గుతుంది, అదేవిధంగా జుట్టు కూడా నలుపు వేసే శక్తి ఉంటుంది. వేడి లేని వాళ్ళైతే మామూలుగా వాటర్ లేని తాగొచ్చు. ఇట్లా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఏమైందంటే లోపల నుంచి కూడా మనకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ 2 విధాలుగా మనకు లోపల నుంచి విటమిన్ ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా పైనుంచి జుట్టు కావాల్సినటువంటి పైన వెంట్రుకలకు ఆయిల్ ద్వారా నలుపు వస్తాయి. మళ్ళీ ఆ యొక్క వెంట్రుకలు తెల్లబడకుండా లోపల నుంచి వెంట్రుకలు అనేది నల్లగా పుడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. కరివేపాకుతో మనం ఇంట్లో హోమ్ రెమెడీ లాగా. ఒకవేళ కరివేపాకు మేము తినలేమన్న వాళ్ళు కూడా ఉసిరికాయలు ఉంటాయి కదా, నాటు ఉసిరికాయలు మనం రోజు ఒక ఉసిరికాయ 1 కానీ 2 ఉసిరికాయలు నోట్లో వేసుకొని దాని ఒలుపులు దాని రసం మింగుతూ ఉంటే కూడా ఆ విటమిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. లేకపోతే దాన్ని పౌడర్ చేసుకుని కానీ చిన్న మాత్రలు కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలాగే చేసుకోండి. కాబట్టి ఏదైనా కానీ ఆయిల్ వల్ల ఒకటే కాదు, ఇంటర్నల్ ఉండాలి, ఎక్స్టర్నల్ ఉండాలి. 2 విధాలుగా ఉంటేనే మనకు ఆ యొక్క రిజల్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి ఎవరికి తెల్ల జుట్టు నల్లబడుతుందంటే ఒక ఏజ్ అంటే ఒక 40-45 బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెల్ల జుట్టు నల్లబరుచుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆ యొక్క బాడీ సహకరిస్తుంది, ఆ యొక్క విటమిన్ మళ్ళీ డెవలప్మెంట్ చేసుకోగలుగుతుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ వల్ల మనం ఉండే వాతావరణం ఆ యొక్క విటమిన్ తగ్గిపోతే దీన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు ఈ యొక్క వైద్యం ద్వారా. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మా కూడా తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయంటే అది అవకాశం ఉండదు. ఎందుకంటే అందరికీ ఉంటుంది తెల్ల జుట్టు నల్లబడాలని. కాబట్టి ఒక వయసు వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వైద్యాన్ని మీరు ఇంట్లో ట్రై చేయండి, చూడండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే కరివేపాకు మనం వంటల్లో వాడతాం కాబట్టి మీకు తెలుసు దాని గురించి. కాబట్టి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా నా యొక్క నంబర్ ఉంటుంది, ఫోన్ చేయొచ్చు. ఇలాంటి ఇంకా మీకు ఏదైనా వీడియోలు కావాలంటే కూడా కామెంట్లో మీరు తెలియజేస్తే ఇంకా మీకు ఏ వీడియోలు కావాలో చేస్తాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.